బ్రెడ్తో ఎప్పుడు స్వీట్ శాండ్విచ్ కాకుండా ఇలా చేశారంటే ఎవరైనా సరే 5 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేస్తారు, అంత బాగుంటుంది. ఈ రెసిపీ చేసుకోవడం కోసం మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని వేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నైఫ్తో కానీ సిజర్తో కానీ ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చొప్పున కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, క్యాబేజ్, బ్రోకలీ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపించిన స్పైసెస్ అన్ని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, కొన్ని వాటర్ పోసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర, 2 టీ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, బ్రెడ్తో స్నాక్ రెసిపీ రెడీ. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ టేస్ట్ కొంచెం మంచూరియా తిన్న టేస్టే ఉంటుంది.